నిషేధాలు అనేది ఒక్కొక్క దశల్లో ప్రారంభమవుతాయి. మొదట వార్తల మీద నిషేధం, ఆ తర్వాత మీడియా మీద నిషేధం, ఆ పైన ఓట్లని తీసేయడం, ఆ పైన చివరికి నియంతృత్వం. ఇది దశల వారీగా ఆ దేశాల్లో జరిగినాయి. అదే భారతదేశంలో జరుగుతుంది. అందుకని కాక్రోచ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడుకొచ్చిన మాట. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ మాట ఇలాగే ఉత్తర కొరియాలో మాట్లాడగలరాయన? చైనాలో మాట్లాడగలరాయన? రష్యాలో మాట్లాడగలరాయన? మరి తెలంగాణలో దర్జాగా మాట్లాడగలిగారే, గర్వంగా మాట్లాడగలిగారే, ఆయనకి సపోర్టింగ్‌గా బోలెడంత సమాజం కూడా వచ్చింది. ఇంకొకటి, ఎందుకు ఇలాగ మనం ప్రజల్ని మోసం చేయాలి? కమ్యూనిస్టులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారత ప్రజల్ని మోసం చేస్తూ, భారతదేశపు సంస్కృతి సంప్రదాయాల గురించి తప్పుడు సమాచారాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టడంతో పాటుగా, ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునే హక్కుని నాశనం చేశారు కదా ఈ దేశంలో ప్రజలకి. నలంద విశ్వవిద్యాలయం గురించి ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఎవరికైనా తెలుసా? అసలు మా తాత ముత్తాతలకైనా తెలుసా? మా ముత్తాతకి తెలుసుంటది. మా తాతకి తెలుసుంటది. కానీ ఆయన మా నాన్నకి చెప్పలేదు, మా నాన్న నాకు చెప్పడు. నేను నా బిడ్డలకి ఏమని చెప్పాలి? తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు, గురుకుల విద్యా వ్యవస్థ గురించి మరి ఈ పాఠ్య పుస్తకాల్లో రాయని పాపం రాసిన కమ్యూనిస్టులదే కదా! అది ఎందుకని చెప్పం? అట్లాగే ఈ దేశంలో ఇప్పుడు ఏది ఓట్ల తొలగింపుకి సంబంధించి, ఓట్ల తొలగింపు కేరళలో కూడా జరిగింది కదా! మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది? అదే సందర్భంలో ఓట్ల తొలగింపు తమిళనాడులో కూడా జరిగింది కదా! మరి టీవీకే ఎట్లా గెలిచింది? ఓట్ల తొలగింపు అన్నటువంటిది అంటే గెలిచిన చోట, బీజేపీ గెలిచిన చోట్ల ఓట్ల తొలగింపు వల్ల జరిగినట్ట. బీజేపీ ఓడిన చోట్లేమో ఓట్ల తొలగింపు జరిగినా కూడా మంచి జరిగినట్ట. ఎందుకు మోసం చేస్తున్నాం ఇట్లాగ ప్రజల్ని? ఎవరి కోసం మోసం చేస్తున్నాం ఇట్లాగ ప్రజల్ని? ఇంకొక వైపున చూస్తే దేశ ఆర్థిక వృద్ధి, మనం చదువుకున్నోళ్ళమే కదా! 12వ స్థానంలో ఉన్నటువంటిది ఏది మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు. ఆయన దిగిపోయినాటికి 10వ స్థానంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక వ్యవస్థ ఇవాళ 4వ స్థానం, 5వ స్థానం దగ్గర, మొన్నటిదాకా 5, తర్వాత 4, ఆ తర్వాత మళ్ళీ 5 దగ్గరకు వచ్చినట్టు. ఇది నిజమే కదా! ఎదిగినట్టే కాదంట. 12 లక్షల కోట్ల బడ్జెట్ 55 లక్షల కోట్లకి చేరడం నిజమా కాదా? అట్లాగే దేశంలో ఇవాళ జీఎస్టీ ద్వారా నెలకి 1,50,000 కోట్లకి తక్కువ ఆదాయం రావట్లేదే. ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అలాగే రాష్ట్రాలు ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకని ఇవ్వలేకపోయినాయి ఒకప్పుడు? ఉచిత ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అట్లాగే ఉచిత బియ్యం 80 కోట్ల మందికి. ప్రపంచంలో ఎవరైనా ఇస్తున్నారా? 80 కోట్లు అంటే ఎన్ని దేశాల జనాభా? ఆయుష్మాన్ భారత్ ఉచిత వైద్యం పేదలకి ఎన్ని దేశాల్లో ఇవ్వగలుగుతున్నారు? అట్లాంటిది ఎన్ని కోట్ల మంది ఇక్కడ వినియోగించుకుంటున్నారు? ఇవన్నీ ఈ దేశం సాధించిన ఘనత కాదా? ఎందుకు మన దేశ ఘనతని ఎంతసేపటికి డౌన్ ప్లే చేసి ఎవడెవడో గొప్పోడని చెప్తాం? చైనా వాడు, రష్యా వాడు గొప్పోడని చెప్పుకునేటటువంటిది వరకు సరే, మనం దురద ఉంటుంది, మనకు సంబంధించినటువంటి ఎర్ర జెండా దురద అనుకోవచ్చు. కానీ ఇది క్రమక్రమంగా ఎన్నాళ్ళు ఈ ప్రజల్ని మోసం చేస్తాం? భారతీయ యువతని, మనల్ని నమ్మే విద్యార్థుని, మనల్ని నమ్మే యువతని అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందంటే ఉండదు. ఎందుకంటే మేము అలా చెయ్యడమే మా హక్కని ఫీల్ అయ్యేటటువంటి వ్యవహారం.